ఊరి వాళ్ళతో మన లైన్ చేతులు కలిపాడు. జయం తీసుకొస్తుంటే మధ్యదారిలో మమ్మల్ని మోసం చేసి ఆమెను వెనక్కి తీసుకుపోయాడు. విభీషణుడు రాముడితో చేతులు కలిపాడు. ఇంటి గుట్టు లక్ష్యకు చేటు. ఆ రావణుడు చావు దగ్గర పడింది. ఎవరు ముసుపని చేయి. మా స్వరాజ్యం బాబు. అయ్యో రండి రండి అందరూ రండి. రే సుబ్బయ్య, రంగయ్య రండి రండి. అమ్మా జయ, పాపం మనకి పగలు పంతాలు వద్దురా. జయం తీసుకుని మన ఊరు వెళ్ళిపోదాం. పదనైనా అట్టెట్ట కోరుతుందమ్మా. బాబు గారు జయమ్మ గారు మా కళ్ళ ముందే మనవాడాలి, ఏమన్నా కాపురం చేయాలి, పిల్లల్ని కనాలి. అవునమ్మా, మాట్లాడరేమిటరా? అవును రాలేడు, వాళ్ళ కోరిక సబబుగానే ఉంది. నేను ఎలాగో పెళ్లి ముచ్చట ఎరగను కాబట్టి జయన్ నా కూతురు అనుకుని కనీసం కన్యాదానం అన్నా చేస్తాను. అన్నయ్య. అవునమ్మా, జయని కన్నబిడ్డలా చూసుకున్నారు ఈ గ్రామ ప్రజలు. వాళ్ళ ముచ్చట ఎందుకు కాదనాలి చెప్పు? అసలు ఆనంద్ ఈ ఊరి నుంచి వెళ్ళిపోవడం వాళ్ళకి ఇష్టం లేకే ఉపాయం చెప్తున్నారు. ఒప్పుకోరా అల్లుడు, ఒప్పుకో. అక్క, నువ్వు చేసుకుంటావా, నన్ను చేసుకోమంటావా చెప్పు. నేనే చేసుకుంటాను. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు. బాబు గారు, తమరు మా నుంచి తప్పుకోవడానికి, ఈ గ్రామం నుంచి వెళ్ళిపోవడానికి ఆలోచిస్తున్నారు. మీరు మా మాట కాదంటే మేమంతా కలిసి బలవంతంగానైనా సరే మీ చేత జయం మేలో తాలి కట్టుతాం. ఎరా మాట్లాడండి. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. బాబు ఏమిట్రా ఇది? ఇక నేను ఈ నాటకం ఆడలేను. మీరంతా నన్ను క్షమించండి. బాబు ఆనంద్. వద్దమ్మా, నన్ను అలా పిలవద్దు. నేను చాలా మోసాలు చేశాను, ఎన్నో ప్రాణాలు తీశాను. కానీ అబ్బం సుఖం తెలియని ఒక ఆడపిల్ల శిరస్సు మీద చేయి పెట్టి అబద్ధ ప్రమాణం చేయలేను. ఆనంద్, నీకేమన్నా మర్చిపోయిందా? జయ నువ్వు ప్రేమించుకున్నారు కదా అని ఈ పెళ్లి చేసి మా బాధ్యత తీర్చుకోవాలనుకున్నాం. నీకు జయం చేసుకోవడం ఇష్టం లేకపోతే ఆనాడే ఖచ్చితంగా చెప్పాల్సింది. పీటల దాకా ఎందుకు అనిచ్చావు? మీరందరూ అనుకున్నట్టు నేను ఆనందను కాను. నా పేరు లయన్. అబద్ధం. ఈ పెళ్లిని తప్పించుకోవడానికి నువ్వు ఇలా మోసం చేయాలని చూస్తున్నావు. కానీ కన్న తల్లి కళ్ళని మాత్రం నువ్వెప్పటికీ మోసం చేయలేవురా. చేశానమ్మా. భగవంతుడు నాకు నీ భర్త లాంటి రూపాన్ని ఇచ్చాడు. దాన్ని ఆసరాగా తీసుకుని ఆయన రూపంలో వచ్చి నేరాలని నేను చేసి ఆయన ఆత్మహత్య కారకున్నయ్యాను. ఇప్పుడు మళ్ళీ నీ బిడ్డను బంధించి అతని రూపంలో వచ్చి మిమ్మల్ని అందరినీ మోసం చేస్తున్నాను. నేను నమ్మను. నిజం అమ్మా, నేను నీ కొడుకును కాను. నా మాట నమ్ము. కాదని చెప్పడానికి ఇదే నిదర్శనం. నా భర్తను చంపింది చాలక నా బిడ్డను కూడా నాకు దూరం చేస్తావా? నేను బ్రతకనివ్వను, నేను బ్రతకనివ్వను. నాకు ప్రాణం అంటే తీపి లేదు. నీ చేతిలో చావటానికి ఏ భయమూ లేదు. కానివమ్మా, ఎత్తించే దించొద్దు, ఆవేశాన్ని ఆపుకోవద్దు. డబ్బు కోసం గడ్డి తిని నా మిత్రుణ్ణి చంపాలని చూస్తావా? నీకు డబ్బే ముఖ్యమైతే మాకున్నదంతా తీసుకో, కానీ మా ఆనందరు మాత్రం మాకు తెచ్చిపు. వెళ్ళు బాబు. బాబు, భర్తని పోగొట్టుకున్న నా తోబుట్టువు కేవలం బిడ్డ కోసమే బతుకుతోందయ్యా. చిన్నవాడివైనా నీకు నమస్కారం చేస్తాను. నా మేనల్లుడు నాకు తెచ్చిపెట్టు. ఎంత డబ్బు కావాలన్నా నేనిస్తాను నాయనా, తెచ్చిపెట్టు. పసుపు బట్టలతో దీన్ని నా మెళ్ళో ధరించాలని ఎంతో ఆశపడి చేయించుకున్న తాళి బొట్టిది. దీని పవిత్రత ఏమిటో నాకు తెలుసు. దీనివల్ల మాత్రమే నీకు తెలుసు. దీన్ని కూడా నీకే ఇస్తున్నాను. నా ఆనందను మాత్రం నాకు తెచ్చివు.
నా ఆనందని మాత్రం నాకు తెచ్చావు. మామయ్య నీ కాళ్ళు పట్టుకుంటాను. మా ఆనంద మామయ్యని తెచ్చివ్వు. ఇంతమంది ఆశీర్వాద బలం ఉన్న ఆనంద్కి ఏ భయం లేదమ్మా. ఆ రోజు న్యాయాన్ని ధర్మాన్ని చంపేశాను. ఈ రోజు అన్యాయాన్ని అధర్మాన్ని అంతం చేస్తాను. నా ప్రాణం పోయినా సరే మీ బిడ్డను సజీవంగా తెచ్చి మీకు అప్పగిస్తానమ్మా. నేను సిటీకి వెళ్ళి పోలీసులు తీసుకొస్తాను. మీరంతా చాలా జాగ్రత్తగా ఉండండి. వెల్కమ్ వెల్కమ్ మై డియర్ ఓల్డ్ ఫ్రెండ్. థ్యాంక్ యూ మై డియర్ న్యూ ఎనిమీ. సారీ మిస్టర్ లాయన్, నువ్విలా మారిపోతావని, పిరికివాడవై చివరకు చిట్టెలుకలా తయారవుతావని నేను కల్లో కూడా అనుకోలేదు. నీ ధనదాహానికి అంతుండదని, నీ మారణ హోమానికి ముగింపుండదని నేను అనుకోలేదు. అవును, నా మరణ హోమానికి ముగింపు లేదు. నా ధనదాహం తీరే వరకు నా బందీగా కుక్కిరి బెల్లాగా నువ్వు ఇక్కడే పడు. నంబర్ 10. ఇప్పుడు సిరిపురం రాజులేని రాజ్యం ఏంటిది? దాని మీద విరుచుకుపడండి. ఊరినంతా నాశనం చేయండి. శారదను జైలు మాత్రం తీసుకురండి. వెళ్ళండి. ఇన్నాళ్ళు నా సహనాన్ని పరీక్షించావు. ఇప్పుడు గ్రామంలోని కొంతమంది ప్రజలు నా బందీలుగా ఉన్నారు. వాళ్ళ సహాయంతో ఈ ప్రాంతమంతా డైనమైట్స్ తో పేల్చేస్తాను. అప్పుడు నువ్వు చెప్పకపోయినా ఆ రహస్యం బయటపడుతుంది. వర్మ, ఇప్పటికైనా మర్యాదగా వజ్రాలు దొరికే ప్రదేశం చెప్పు, లేదా కన్న తండ్రి ముందే దాని శీలాన్ని చెరపమంటావా? నంబర్ 10. చెప్తాను, నా బిడ్డను ఏం చేయకండి. మిస్టర్ వర్మ, నువ్వు చెప్పబోయే ఆ వజ్రాల గది దొరికే వరకు నీ కూతురు నా అధీనంలోనే ఉంటుంది. మోసం చేయడానికి ప్రయత్నించావో నీ కూతురు నీకు దక్కదు. జాగ్రత్త. నేను నిజం చెప్తే మమ్మల్ని వదులుతావని నమ్మకం ఏమిటి? పిచ్చివాడ, ఆ వజ్రాలు దొరకాలే గాని మిమ్మల్ని ఏమిటి, ఈ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాను. ఆ మ్యాప్ ఇలా తీసుకురండి. చూశారు కదా, సిరిపురానికి దగ్గరగా ఉన్న ఈ కొండ ప్రాంతంలోనే బ్లాక్ ఫాస్ట్ స్థావరం ఉంది. మనం ఈ పక్కగా వెళ్లి వాళ్ళని అటాక్ చేయాలి. సరజ్యం, ఆ తాళం తీ. ఆ దుర్మార్గుడు జైన్ తీసుకెళ్ళాడు. నేను వెళ్ళి జైన్ రక్షిస్తాను. మీరు వెళ్ళి అమ్మను ఊరు ప్రజలను కాపాడండి. అలాగే ఈ జర్కిన్ వేసుకో. ఆనంద్ తప్పించుకొని ఇటువైపు వస్తున్నాడు. మీరందరూ వెళ్ళి వాడికి కనపడకుండా దాగి వాడిని అంతం చేయండి. తీసుకెళ్ళండి.